అపార్ట్మెంట్లో పెద్దవాళ్ళ మధ్య ఉండే గొడవల గురించి మాట్లాడుకున్నాం. పని వాళ్ళ గురించి, డ్రైవర్ల గురించి, వాచ్మ్యాన్ల గురించి, వీళ్ళందరి గురించి కూడా మాట్లాడుకున్నాం. చివరికి పిల్లల గురించి కూడా మాట్లాడుకున్నాం. పిల్లలు ఎక్కువగా అల్లరి చేస్తూ ఉంటారు, వాళ్ళ గొడవ భరించలేకపోతున్నాం అని చాలామంది మనకు కామెంట్లు పెట్టిన వాళ్ళని కూడా చూసాం. అయితే ఈ రోజున ఇంకొక పెద్ద సమస్య వచ్చింది పిల్లల గురించి. ఒక ఫ్యామిలీ ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారంట. అయితే వాళ్ళ అపార్ట్మెంట్లో పిల్లలు ఎవరూ లేరు, అందరూ పెద్దవాళ్లే. అయితే పిల్లలు ఆడుకోవడానికి అసలు అక్కడ ఎవరు పిల్లలు లేకపోయేసరి తర్వాత ఆ అపార్ట్మెంట్ ఖాళీ చేసి ఇంకొకటి మంచి అపార్ట్మెంట్ చూసుకున్నారంట. పిల్లలు ఉండేలాగా మంచి వాచ్మ్యాన్ ఉండి, పెద్ద అపార్ట్మెంట్లో అయితే పిల్లలు ఎక్కువ మంది ఉంటారు, ఆడుకోవడానికి ప్లేస్ కూడా బాగుంటుందని చెప్పేసి ఒక మంచి అపార్ట్మెంట్లో రెంట్కి వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత ఒక సంవత్సరం వరకు చాలా బాగుంది. పిల్లలు కూడా కిందకు వచ్చి ఆడుకుంటున్నారు. అంటే అక్కడ నార్త్ ఇండియన్ పిల్లలు కూడా ఉన్నారంట. అంటే నార్త్ ఇండియన్ అనగానే రాజస్థాన్ అటు సైడ్ వాళ్ళు, గుజరాత్ వాళ్ళు హిందీ మాట్లాడుతూ ఉంటారు కదా, ఆ పిల్లలు కూడా ఉన్నారు. కొంచెం అపార్ట్మెంట్ రిచ్గా ఉన్న అపార్ట్మెంట్. అయితే ఇక్కడ చక్కగా పిల్లలందరూ పగలంతా స్కూల్కి వెళ్తారు, సాయంత్రం వచ్చిన తర్వాత సైకిళ్ళు తొక్కుకుంటూ ఉంటారు, క్రికెట్ ఆడుతూ ఉంటారు, ఎవరికి నచ్చిన ఆటలు వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. అయితే అంతా బాగుంది ఒక సంవత్సరం పాటు. వీళ్ళ అబ్బాయి 8th క్లాస్ చదువుతున్నాడు. మగపిల్లలు అన్నాక క్రికెట్ అది ఆడుకుంటూ ఉంటారు, రోజు బ్యాట్ పట్టుకుని కిందకి వెళ్ళి ఆడుకునేవాడు. అయితే ఈ గ్రూప్ పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఈ రాజస్థాన్, గుజరాత్కి చెందిన పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లలందరూ కూడా ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతారంట. అంటే వాళ్ళకి బాగా ఇంకా రోజు ఇంగ్లీషు కొట్టిన పిండి అన్నమాట. ఇంట్లో తల్లిదండ్రులతోటేమో వాళ్ళ లాంగ్వేజ్ ఉంటుంది, గుజరాతీ, హిందీ ఇది మాట్లాడతారు. ఇక్కడ స్కూల్లో ఏమో ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇంకా వాళ్ళకి తెలుగు అనేది అసలు రాదనమాట. అయితే మన పిల్లలు ఏంటి, స్కూల్లో ఇంగ్లీష్ మాట్లాడతారు, ఇంటికి రాగానే ఇంట్లో తెలుగే మాట్లాడతారు. మన పేరెంట్స్ అందరం కూడా అంతే. ఇంగ్లీష్ వచ్చినా కూడా మన మాతృభాష కాబట్టి మనం తెలుగే మాట్లాడతాం. కానీ ఆ అపార్ట్మెంట్లో మాత్రం పిల్లలందరూ ఇంగ్లీషు, హిందీ ఇది తప్ప ఇంకొకటి మాట్లాడరు. అయితే ఒక రోజున క్రికెట్ ఆడుకుంటూ ఉంటే ఆ పిల్లల మధ్యన గొడవ వచ్చేసరికి, ఏదో మాట వచ్చేసరికి నువ్వు తెలుగులో మాట్లాడుతున్నావని ఆ పిల్లాడిని అవమానించారట. ఈ పిల్లాడు తెలుగు మాట్లాడడం చూసి ఈ పిల్లాడిని అవమానించి, నువ్వు తెలుగులో మాట్లాడతావు, నీకు ఇంగ్లీష్ రాదు, నీకు హిందీ రాదని చెప్పేసి ఇన్ని రకాలుగా పిల్లాడిని అవమానించారంట. సడన్గా బ్యాట్ పట్టుకొని పైకి వచ్చేసి, అమ్మ ఇంకా నేను వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయను, వాళ్ళ దగ్గరికి వెళ్ళను, వాళ్ళతో ఆడను, నేను నాకు నచ్చట్లేదు, నన్ను ఇలాగ అవమానించారు అని చెప్పేసి తల్లికి చెప్పాడు. తల్లి ఏం చేసింది, అమ్మ నాన్న ఇవన్నీ మామూలే, కామనే, పిల్లలన్నాక కాసేపు కొట్టుకుంటారు, మళ్ళీ మాట్లాడుకుంటారు, నువ్వు ఇలాంటివి ఏమీ పట్టించుకోకని చెప్పేసి పిల్లాడికి నచ్చ చెప్పింది. తెల్లారి నెక్స్ట్ డే కూడా ఆడుకోవడానికి వెళ్ళినాను అంటే, నేను వెళ్ళను, వాళ్ళు ఇలా నన్ను అంటున్నారు, నేను వెళ్ళనని ఈ పిల్లాడు ఇంకా మొండికేశాడు. అయితే తల్లి అందంట, నడరా నేను వస్తాను, వచ్చి ఎవరన్నారో ఏంటో నేను దగ్గర ఉంటాను, నువ్వు వాళ్ళతో కలిసి ఆడుకో అని చెప్తే, సర్లే అమ్మ చెప్తుంది కదా అని చెప్పేసి 2 రోజుల తర్వాత మళ్ళీ బ్యాట్ పట్టుకొని కిందకి వెళ్ళాడు ఆడుకుందామని. వెళ్తే ఆ పిల్లలు చూడండి, ఈ అబ్బాయిని గ్రూప్లో జాయిన్ చేసుకోకుండా ఆ గ్రూప్ మట్టుకే ఆడుకోవడం మొదలుపెట్టారు. ఈ పిల్లాడు వెళ్ళినా సరే ఎవరూ పట్టించుకోకుండా ఈ పిల్లాన్ని చూసి ఎగతాళి చేయడం, ఈ పిల్లాన్ని చూసి నవ్వడం, ఇలాంటివన్నీ చేశారు. సరే ఫస్ట్ రోజు ఏదోలే అన్నారని అనుకుని మళ్ళీ ఒక 3 రోజుల తర్వాత వెళ్తే మళ్ళీ అదే ప్రవర్తనతో ఈ పిల్లాడిని అవమానించారు. ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. కొంతమంది పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు. ఎవరైనా ఏదైనా మాట అన్నారనుకోండి, ఇంకా వాళ్ళ మనసులో అదే ఉంటుంది, నన్ను అవమానించారు, నన్ను ఇలా అన్నారని. వాళ్ళని కొట్టక్కర్లేదు, తిట్టక్కర్లేదు, అంత ఫీల్ అయిపోతారు. అంటే ఈ పెద్దవాళ్ళు గ్రూపులుగా ఉండబట్టే కదా అదే మెంటాలిటీ ఆ పిల్లలకి వచ్చింది. అపార్ట్మెంట్లో చూడండి, పెద్దవాళ్ళందరూ ఇదే పని చేస్తారు. కొంచెం డబ్బు, కార్లు అన్నీ ఉండి కొంచెం రిచ్గా కనబడే వాళ్ళతోటి ఫ్రెండ్షిప్లు చేస్తారు. కొంచెం మామూలుగా మిడిల్ క్లాస్గా ఉన్న వాళ్ళని దూరం పెడతారు, మాట్లాడుకోరు. మళ్ళీ వీళ్ళ క్యాస్ట్లు, కులాలు చూసుకుంటారు, మన కమ్యూనిటీ వాళ్ళని ఇలా కూడా చూసుకుంటారు. ఇప్పుడు రాజస్థాన్ వాళ్ళు, గుజరాత్ వాళ్ళు అంటే ఇంకా వాళ్ళని ఓ అని పూసుకుంటారు. ఇంకా వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు, ఈ పెద్దవాళ్ళ బుద్ధులే వాళ్ళకి వచ్చి ఇంకా వాళ్ళ పిల్లలతోనే ఆడుకుంటారనమాట. ఇలా మన తెలుగు వాళ్ళు వచ్చేసరికి దూరం పెడతారు. అపార్ట్మెంట్లో పెద్దవాళ్ళ గొడవలే కాకుండా పిల్లల గొడవలు కూడా ఇలాంటివి ఉన్నాయి. కానీ చాలా మటుకు బయటికి రావు ఇలాంటివి. ఎందుకంటే ఇవన్నీ చిన్న విషయాలు. పిల్లలు కాసేపు తిట్టుకుంటారు, మళ్ళీ కలుస్తారులే అని మనం అనుకుంటాం. వాళ్ళ పిల్లల్ని పంపించకుండా ఆవిడ ఇంట్లోనే పెట్టుకుంది. పిల్లలందరూ ఆడుకుంటుంటే పాపం పైనుంచి అలా చూస్తాడు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు. ఎందుకంటే వాళ్ళు దూరం పెడుతున్నారు ఈ పిల్లని. స్కూల్కి పిల్లలు వెళ్తారు అండి, అక్కడ అందరూ ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, అన్ని రకాల కులాల వాళ్ళు ఉంటారు. పిల్లలకు స్కూల్ డ్రెస్ వేస్తున్నాం, అందరూ సమానమనే కదా స్కూల్ డ్రెస్లో వెళ్తారు. కానీ ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఈ అపార్ట్మెంట్లో ఉన్నారే అలాంటి వాళ్ళు, ఈ పెద్దవాళ్ళు ఏదైతే చేస్తారో అదే ప్రవర్తన పిల్లలు కూడా చేస్తుంటారనమాట. హిందీ అంటే వాళ్ళకి అది మాతృభాష, ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారు కాబట్టి ఇంగ్లీష్ అనేది కొట్టిన పిండిలాగా వాళ్ళకి వస్తుంది. స్కూల్లో ఎలాగో ఇంగ్లీష్ నేర్పిస్తారు కాబట్టి మనం ఇంట్లో మన పిల్లలకు తెలుగు నేర్పించాలి. మొత్తం ఇంగ్లీషే నేర్పిస్తే మరి ఇంకా మన భాష మనం ఎప్పుడు నేర్పించాలి? పిల్లలు మొత్తానికి మన తెలుగునే మర్చిపోతారు కదా. అంటే చూడండి, పిల్లలు కూడా ఏ రకంగా తయారయ్యారో, కింద ఏం జరుగుతుందో, పిల్లలు ఎవరెవరిని కొట్టుకుంటున్నారో, ఎవరెవరిని
ఆడుకుంటున్నారు, ఇవేం పట్టించుకోరు. ఆ స్కూల్ నుండి వచ్చారు, బ్యాగులు పడేసారు, తిన్నారు, వెళ్ళారు, ఆడుకుంటున్నారు, ఇదే చూస్తారు. కానీ పిల్లల మనస్తత్వాలు ఎలా ఉన్నాయి, పిల్లలందరూ కలిసి ఆడుకుంటున్నారా, పిల్లలు ఒకరొకరు తిట్టుకుంటున్నారా ఏంటి అన్న విషయాన్ని ఈ కొంపలో తల్లిదండ్రులు పట్టించుకోరు. పాపం వీళ్ళ పిల్లాడు ఇంకా రెండోసారి ఆడడానికి వెళ్ళను అని అంటే ఈవిడ పాపం చాలా రోజులు ఇంట్లో అలాగే కూర్చోబెట్టిందంట. ఇంట్లో కూర్చుంటేనేమో ఫోన్ చూసుకుంటూ ఉంటారు, లేదంటే టీవీ ఆన్ చేసి పెట్టా అంటారు. పిల్లలు స్కూల్ నుండి వచ్చాక ఎంతసేపు అని టీవీలు చూపిస్తాం చెప్పండి. పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకుంటేనే కదా లోకజ్ఞానం వచ్చేది. పిల్లలు నలుగురితోనూ తిరిగితేనే కదా వాళ్ళకి అన్ని విషయాలు తెలిసేది. పిల్లల్ని ఇంట్లో 4 గోడల మధ్య కూర్చోబెట్టాలంటే సాధ్యమయ్యే పనేనా? పిల్లలు ఆడుకోవడానికి ఎవరూ లేరనే పాత అపార్ట్మెంట్లోంచి ఖాళీ చేసి ఈ అపార్ట్మెంట్లోకి వచ్చారు, పిల్లలందరూ కలిసి ఆడుకుంటారని. కానీ ఇక్కడ మాత్రం పిల్లలు అందరూ ఉండి కూడా పిల్లల్లోనే వెళ్ళేసినట్టు చూస్తున్నారు. ఆవిడ చాలా బాధపడి ఇంక ఇక్కడ కూడా ఉండొద్దు, వెళ్ళిపోదాం, పిల్లాడికి ఆడుకోవడానికి ఇబ్బందిగా ఉంది, ఇంత రెంట్లు కట్టి మనకి ఏంటో ఇక్కడ అస్సలు బాగోలేదని చెప్పేసి అక్కడ కూడా ఖాళీ చేసి వాళ్ళు వేరే చోటకి వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు అపార్ట్మెంట్లో ఆవిడ రెంట్కుంటున్నారు కాబట్టి పిల్లాడికి ఇబ్బంది వచ్చినా, అక్కడ ఏమీ ఫెసిలిటీస్ బాగోపోయినా, ఎవరితో ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఖాళీ చేసి వేరే చోటకి వెళ్ళిపోతున్నారు. అదే సొంత ఇల్లు కొనుక్కున్నారు అనుకోండి, అన్ని లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కొని పిల్లల మధ్యన ఇలా తగదా వచ్చిందని చెప్పేసి ఇల్లు అమ్ముకుని వెళ్ళిపోలేరు కదా. చూడండి ఎలా ఉందో అపార్ట్మెంట్లో పరిస్థితి. ఇప్పుడు అద్దిల్లు అంటే గబగబా సర్దుకుని వెళ్ళిపోతున్నాం, కానీ సొంత ఇల్లు అయితే సొంత ఇల్లు ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, అది భరించాల్సిందే. ఆ పిల్లలు మాట్లాడినా మాట్లాడకపోయినా, పిల్లలకు నచ్చినా నచ్చకపోయినా మన 4 గోడల మధ్య ఇంట్లో పెట్టి పిల్లల్ని బంధించుకోవాల్సిందే. అలాంటి పరిస్థితులు ఉంటాయి. ఆవిడ అనుకుందంట, సరే పిల్లలు ఇలా అన్నారు కదా, వాళ్ళ పేరెంట్స్కి వెళ్ళి అడుగుదాము, ఇలా ఎందుకు అవమానించారు, ఇంకోసారి అలా చేయకుండా ఉంటారని చెప్పేసి మనసులో అనుకుందంట. కానీ అక్కడికి వెళ్ళి అడిగారు అనుకోండి, అక్కడ ఉన్నదంతా వాళ్ళ గ్రూప్ వాళ్ళే. వీళ్ళు వెళ్ళి అడిగితే పిల్లలు అలా అంటే మీరు వచ్చి మమ్మల్ని అడుగుతారా, మాట్లాడలేదని మా మీద దెబ్బలాడతారా అని ఇంకా రివర్స్లో వీళ్ళ మీద గొడవకు వచ్చారనుకోండి, అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు చిన్నపిల్లల గురించి గొడవ పెట్టుకున్నట్టు అవుతుంది. పైగా వాళ్ళు అంతా ఒకే కమ్యూనిటీ అయినప్పుడు వాళ్ళ మాటే మాట్లాడతారు తప్ప మన మాట మాట్లాడరు. ఇంకా ఇలాంటివన్నీ వాళ్ళు భరించలేక మేము ఎవరితోనూ గొడవలకు వెళ్ళం, మాకు ఇలాంటివి నచ్చవు, పిల్లలందరూ కలిసిమెలిసి ఆడుకుంటారు, పెద్ద అపార్ట్మెంట్ అయితే చక్కగా బాగుంటుందని చెప్పేసి మేమేదో వేరే దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాము, ఇక్కడ వస్తే ఇక్కడ పరిస్థితి కూడా అలాగే ఉందని చెప్పేసి ఆవిడ బాధపడుతూ చెప్తున్నారు. చూడండి అపార్ట్మెంట్లో పెద్దవాళ్ళ గొడవలే కాదు, పని మనుషుల గొడవలు కాదు, డ్రైవర్ల గొడవలు కాదు, వాచ్మ్యాన్ గొడవలు కాదు, చివరికి చిన్న పిల్లల దగ్గర కూడా గొడవలు వచ్చేసినాయి. ఎటు కదలలేని పరిస్థితి అనమాట, బంధించేసినట్టు అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ పిల్లల పంచాయతీ కోసం లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కొని వేరే వాళ్ళకి అద్దెకిచ్చుకుని మనం వేరే చోటకి వెళ్ళి అద్దుకుంటామా, లేదంటే అప్పటికప్పుడు అమ్మేసుకుని వెళ్ళిపోతామా? ఇవన్నీ సాధ్యమయ్యే పనేనా? ఇక్కడున్న గొడవలు మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తే ఉండకుండా ఉంటాయా? చూడండి ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయన్నమాట. కొంతమంది ఏమో పిల్లలు చూడండి విపరీతంగా అల్లరి చేస్తున్నారు, కేకలు పెట్టేస్తున్నారు, మాకు ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుందామని అంటే ఎంతో డిస్టర్బెన్స్ అవుతుంది, మా గోళ్ళు భరించలేకపోతున్నామని పాపం సాఫ్ట్వేర్లు కూడా చెప్తున్నారు. కానీ ఏం చేస్తాం, పిల్లల్ని ఆపలేము. వెళ్ళి అడిగామనుకోండి, మీకు పిల్లలు ఉంటే తెలుస్తుంది, పిల్లలు ఆడుకోకుండా ఉంటారా, మేము ఇన్ని లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కొని పిల్లల్ని ఆడుకోకుండా ఇంట్లో బంధించుకుని కూర్చోవాలా అని చెప్పేసి రివర్స్లో మన మీదే తిరగబడి తిడతారనమాట. పిల్లలు మాత్రం ఏమి అనడానికి లేదు. అపార్ట్మెంట్లో చూడండి పెద్దవాళ్ళ గొడవలే కాకుండా పిల్లల పంచాయతీలు కూడా ఎక్కువైపోయాయి. కాకపోతే గొడవలు పెట్టుకునే వాళ్ళు అయితే గొడవలు పెట్టుకుంటారు, మా అబ్బాయిని ఇలా ఎందుకు అన్నామని. కొంచెం నెమ్మదస్తులు అయ్యుండి ఏ గొడవలకి వెళ్ళని వాళ్ళు ఉన్నారనుకోండి, ఇంకా పాపం వాళ్ళల్లో వాళ్ళే బాధపడిపోయి ఇక బాబాయ్ ఇక్కడ వాతావరణం బాగోలేదు, ఇంక వేరే దగ్గరికి వెళ్ళిపోదామని ఖాళీ చేసి వెళ్ళిపోతారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు, చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు ఎవరికి వాళ్ళే తెలుసుకోండి. పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టడం, పక్క వాళ్ళని బాధ పెట్టడం, పిల్లల మధ్యన ఏదైనా గొడవలు ఉంటే తగాదాలు పెట్టుకోవడం ఇలాంటివి ఎవరు కూడా చేయొద్దు. మీ పిల్లలకి చెప్పండి, అందరూ కలిసిమెలిసి ఆడుకోవాలి, ఇక్కడ అందరూ సమానమే, ఇక్కడ డబ్బున్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళని, మన కులం కాదు వాళ్ళు వేరే కులం వాళ్ళని, ఇలాంటి భేదాలని పిల్లల మధ్యన చూపించకూడదు. పిల్లలు ఏదైనా ఒకవేళ వాళ్ళతో కలిసి ఆడుకోనంటే మీరు నచ్చ చెప్పి పంపించాలి. నాన్న తప్పు అలా అనకూడదు, చివరికి వాచ్మెన్ పిల్లలైనా సరే మనం అందరూ కలిసిమెలిసి ఆడుకోవాలని పిల్లలకి ఇలా నచ్చ చెప్పాలి తప్ప పిల్లల మధ్యన భేదాలు వచ్చేలాగా మాత్రం చూడకూడదు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తున్నా సరే అలా గాలికి వదిలేస్తారు తప్ప ఏమీ పట్టించుకోరు. కొంచెం పిల్లల్ని పట్టించుకోండి. చాలామంది కావాలని అపార్ట్మెంట్లు కొనుక్కుని మరీ ఉంటారు, కానీ అపార్ట్మెంట్లోనే ఇలాంటి గ్రూపులు, పంచాయతీలు, క్యాస్ట్ ఫీలింగులు ఇలాంటివి చూపిస్తే ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పండి. ఈ రోజున ఇంకొకరికి సమస్య వచ్చింది, రేపు మనకి సమస్య రావచ్చు. వాళ్ళకి ఎవరికో నచ్చలేదు, నచ్చకపోతే పోతారులా అని ఎవరు కూడా అనుకోవద్దు. అందరూ సమానమే, అందరూ కలిసికట్టుగా ఉండాలన్న భావన ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. చూడండి మనం అద్దిల్లైనా సొంత ఇల్లు అయినా కానీ నచ్చలేదు అని అంటే గబగబా మూటలు సర్దుకొని వెళ్ళిపోగలమా చెప్పండి. ఇల్లు మారాలి, ఇల్లు ఖాళీ చేయాలంటే
ఎన్నో ఉంటాయి. కాబట్టి ఆ సమస్య మనకొస్తే మన పరిస్థితి ఏంటని ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి. అపార్ట్మెంట్లో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా పెద్దవాళ్ళైనా పిల్లలైనా చక్కగా మంచి ప్రవర్తనతో ఉండండి. ఇరుగు పొరుగుతో కలిసిమెలిసి ఉండేలాగా చూసుకోండి. అలాగే మీరు ఎలా ఉంటే అలాగే మీ పిల్లల ప్రవర్తన కూడా ఉంటుంది. కాబట్టి ముందు పెద్దవాళ్ళు చక్కగా ఉండండి, అలాగే మీ పిల్లలు కూడా చక్కగా ఉండేలాగా చూసుకోండి.